సార్ సార్ అంటే ఇక్కడ సార్ ఈ విషయం పర్టికులర్ అంటే రాజకీయ కోణం నుంచి చూస్తే కనుక ఈ ధర్మస్థలికి పీఠానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా హోంమంత్రితో భేటీ, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇది క్రమేపీ ఒక రాజకీయ రంగు పులుముకుని ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? అంటే పొలిటికల్ యాంగిల్ కూడా మనం చూడాలి కాబట్టి. ఖచ్చితంగా ఇప్పుడు ఒక మఠం మీదనో లేకుంటే ఒక దేవాలయం మీద ఆరోపణ వస్తే వాళ్ళు దాన్ని కప్పించుకోవడానికో లేకుంటే ఏదైనా చేస్తే మనం హోంమంత్రిని కలిసాం, కరెక్టే, నేను కాదట్లేదు. కానీ హోంమంత్రిని కలిస్తే హోంమంత్రి అని చెప్పాలి, కలిసామని చెప్పాలి కదా. ధర్మస్థలి పవిత్రతను మాత్రం దెబ్బతీసింది అందరు కలిసి అంటారు. ఒకవేళ నిజంగా ఆత్మని జరుగుతుంటే ధర్మస్థలి కాదు, అది ఖచ్చితంగా అధర్మస్థలే అవుతుంది అట్లా అయితే. అందుకని ఇప్పుడు హోంమంత్రిని కలిసి దాని మీద రాజకీయ కోణం చూపెడుతున్నాం, కానీ సింపుల్ గా పట్టుకునే విడిచిపెట్టి ఇప్పుడు ముంజేది కంకడానికి అర్థమైంది రమణ గారు నేను ఇదే చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజకీయ కోణం వచ్చింది అనుకోండి, మొత్తం కేసులు నిర్వహించుకోద్దు. అంటే ఇప్పుడు ఎంక్వైరీ కూడా అవుతాడు. మొత్తం మీద సిట్ వేయమని చెప్పి ప్రతిపక్షాలు గొడవ పెట్టి పెట్టంగా 10 రోజుల తర్వాత సిట్ వేసింది. మొన్న ఈ సిట్ చేయాల్సిన పనులు చేయనిద్దాం. వాళ్ళకు ఒకటే ఇప్పుడు అందరు డిమాండ్ చేస్తున్నాం కదా, మనం ఏమంటున్నాం, హత్యలు ఎవరు చేశారు, ధర్మస్థలి పాలక వర్గానికి వాళ్ళ సంబంధం ఉందా కదా. అంటే వాళ్ళు మొత్తం నేను అంటున్నా సైకోలు కావాలి. ఇప్పుడు ఇంత మందిని సంవత్సరానికి 500 అంటే సంవత్సరానికి 20 ఏళ్ళు కూడా కాలే కదా. మొత్తం ఆయన చెప్పే ప్రకారం సంవత్సరం 4-5 హత్యలు జరుగుతున్నాయి. అంటే దాని మీద ఎంక్వైరీ లేకుండా ఉంది ఇప్పటిదాకా. ఉంటే ఏం చేసాడో చూద్దాం, లేకపోతే అందరు కామాంధులే అనుకోవాలి, అంతే కదా. లేదు, ఈ ధర్మస్థలిలో ఉన్న ఒక్కడో ఇద్దరు, అందరు కావాలని ఏం లేదు, ఒక్కడో ఇద్దరు పని చేస్తుంటే ఎప్పుడో బయటపడేవాడు కదా అంటున్నాడు. అంటే తీగ లాగారు, కొంక కదలాల్సిన అవసరం అనేది. ఇప్పుడు ఒక్కడో ఇద్దరు ఉంటారు, సైకోలు ఉంటుండొచ్చు అందులో చూస్తుంటాం కదా. ఇప్పుడు మన కళాశాలలలో పనిచేసే గురువులే, టీచర్లే టీనేజ్ అమ్మాయిలు, టీనేజ్ కూడా 13-14 బాలికలను కూడా అసభ్యంగా ముట్టుకున్న సందర్భాలు చూస్తుంటాం కదా మనం. అటువంటి వాడు ఒక్కడో ఉండొద్దని ఏం లేదు, కానీ దాచిపెట్టడానికి 1-2 హత్యలు జరిగినాయి అంటే నేను దానికి పెద్దగా దానిలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటాం. కానీ వాళ్ళు 100 వరకు నేనే పూడ్చిన అంటుండే. అంటే ఇటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళంతమంది కూర్చోవచ్చు మరి కదా. రోజు పెట్టినట్టు కదా ఇటువంటి అన్ని కూడా. అంటే నేను చెప్తాను సార్, అంటే దర్యాప్తు విషయంలో చూస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే ఛాన్స్ కనిపిస్తోందంటారా? లేక ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రతిపక్షాల బాధ తట్టుకోలేక, ప్రతిపక్షాల ఆరోపణలు తట్టుకోలేక చేస్తుందంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే విచారణ మొదలు కాకపోతే మనం ఎట్లా చెప్తాం? ఎందుకంటే నేను ఒకటే మాట్లాడుతాను, నేను చెప్పిన 3 మార్గాలు చెప్పిన. ఒకటి మిస్సింగ్ కేసులు నమోదు ఏమైంది అన్ని పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళకి నమోదు చేయాలి, వాళ్ళ బంధువులు పిలిపియాలి. మరి వాళ్ళు ఏమన్నారు, నేను చెప్పిన ప్రేమ రకరకాలు కదా. రెండోది. మూడోది, ఎవరైతే పారిశుద్ధ కార్మికుడో వాడి మెంటల్ ఎబిలిటీ ఎంత వరకు ఉందో తెలవాలి. ఇప్పుడు బట్టకాలు తెచ్చినాక మొత్తం అంత సంచలనం సృష్టించిన కష్టం కదా. ఆ పారిశుద్ధ కార్మికుడిని కోర్టు దాకా తీసుకొచ్చిన అడ్వకేట్ కూడా ప్రశ్నించాలి. అడ్వకేట్ నేనైనా ప్రశ్నించాలి. ఎందుకు, వీడు ఎక్కడ పరిచయం అయ్యండి, ఈ పారిశుద్ధ కార్మికుడు మీకు ఎట్లా పరిచయం అయ్యండి, మీరు ఎట్లా అప్రోచ్ అయ్యండు తెలవద్దా? అంటే రహస్యం ఏం కాదు కదా, నాకు ఫలానా ఆయన పరిచయం చేయించుండు, ఈయన చెప్తున్నాడు నిజాలు అంతే కదా. అడ్వకేట్ తీసుకుపోయిండు, మనకు సాక్ష్యం ఇవ్వడానికి కూడా ముసుగు కప్పి తీసుకుపోయిన ఆయన కదా. ఇవన్నీ అంటే నిష్పక్షపాతంగా జరగదా అంటే అందుకు ఈ 3 పట్టుకుంటే చాలు కదా. ఏమంటున్నారు అంటే ఈ 3 పోలీస్ స్టేషన్ కేసులు నమోదు, బంధువులు పిలిపియడం, వీడి మెంటల్ ఎబిలిటీ ఎంత వరకు ఉందో మానసిక పరీక్ష చేయించడం కదా, చేయించడం. ఒకవేళ నిజంగా బాగా లేకున్నా తీసుకుపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టిన బిడ్డ అని 4 తగిలిస్తే వాడే చెప్తారు కదా. తీసుకుపోయి 10 శవాలు ఒక్కటి తీసే అంటున్నారు కదా, 10 శవాలు తీపియండి. పోలీసుల సమక్షం జరగలేదు రమణ గారు ఇప్పటిదాకా. ఆ ఒక్క శవం తానే తవ్విండట. అవునటండి. ఎవరైతే తానే తవ్వి ఆ ఎముకలు తీసుకొని వచ్చిందట. నేనేమంటున్నాను, 100 వాతి పెట్టడానికి 10 గుర్తుంటే అది ఏమంటారా? ఖచ్చితంగా గుర్తుండాలి. ఇక్కడ తవ్వి చూద్దాం అష్టే ఉందంటున్నాను. పోలీసులు అంటే న్యాయ పర్యవేక్షణలో పోలీసులు కూడా మరి పొద్దున అందరిని నమ్మడానికి వీలేదు కనుక న్యాయ పర్యవేక్షణలో కమిటీ వేయాలి. ఈ పోలీసులకు ఎప్పటికప్పుడు కమిషన్ వేసి పోలీసులుగా ఎప్పుడైతే ఎక్కడైతే తప్పి చూస్తున్నారో అక్కడ పంచనామాన్ని పెట్టాలి కదా. అది పంచనామా చిన్న ఉద్యోగులతో చేస్తే రేపు పొద్దున పోలీసులు చిన్న ఉద్యోగం బెదిరియచ్చు. మనకి కర్ణాటకలో తహసీల్దార్ సిస్టమ్ ఉంది, మన దగ్గర మండలాలు లేవు. ఇక్కడ తహసీల్దార్ బ్లాకులు, తహసీల్దార్ సిస్టమ్ ఉన్నది. తహసీల్దార్ అంటే ఆల్మోస్ట్ ధర్మస్థలి తాలూకా మొత్తం ఒక్కడే తహసీల్దార్ ఉంటాడు. బదులు మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయాలి. దీన్ని కేవలం పోలీసు సరిపోదు, సిట్ సరిపోదు, మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేస్తే మాత్రమే అది సాధ్యపడు. మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అంటే మళ్ళీ చిన్నగా ఉద్యోగి కాదు. అక్కడ కూడా న్యాయశాఖలో కూడా మనకు ఓటర్లలో కూడా
జిల్లా జడ్జి ఆధ్వర్యంలో చేస్తే కొంచెం అధికారం పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ ఎస్ఐ భయపడాలంటే కొంత జవాబుదారి కావాలంటే జిల్లా స్థాయి న్యాయమూర్తి అయితేనే క్రిమినల్ చర్యలకు బాధ్యత అవుతారు. వీళ్ళందరినీ భయంతో చేస్తారు. సార్ ఇప్పుడు సమాజం సార్ అవును సార్ ఇప్పుడు ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో వెలుగు చూసినటువంటి ఈ దారుణం అంటే ఇది ఇంకా నిర్ధారణకు రావాల్సిన అవసరం చాలా ఉంది. సరే, కేవలం ఈ పవిత్రమైనటువంటి ప్రదేశానికే పరిమితం అవుతుంది అనుకోవచ్చు అంటారా? ఇంకా చాలా చోట్ల ఇలాంటి చీకటి కోణాలు ఏమైనా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనం? నేను యాత్రికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం యాత్రలకు పోయినప్పుడు ఉల్లాసం కోసం, ఉత్సాహం కోసం పోతాం, భక్తి కోసం పోతాం. అవునండి, అంతేకాదు కొన్ని టూరిస్ట్ ప్రదేశాలు మనం మగవాళ్ళు చేసే తప్పేదండి సెల్ఫీల పేరు మీద కదా చూస్తున్నాం కదా, రకరకాలుగా చనిపోతున్నారు. నిర్జన ప్రదేశాలకు ఎవరైనా 4 తోడు లేకుండా వెళ్ళడం కష్టం, తప్పు అంటున్నాడు. అది కూడా ఇప్పుడు బాలిక తల్లిదండ్రులు పోతేనే కదా బాలికలు పోయిందంటే, బాలిక ఒక్కదైతే నేను చెప్తున్నా ఆకాశం నుంచి ఊడిపడలే కదా వీళ్ళందరూ అంటున్నారు. అంటే నిర్జన ప్రదేశాల పేరు ఎత్తుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ అప్పగిస్తారు కదా, ఏం లేకుండానే సినిమాలో జరిగిన సినిమాల మిస్టరీ కాదు కదా ఇదైతే. ఈ మిస్టరీ ఛేదించడానికి చాలా అధునాతన పరికరాలు ఉన్నాయి. అధునాతన ఇప్పుడు గండికోట అక్కడ ఏంది ఆ లొకేషన్ ఎక్కడ సీసీ కెమెరా పట్టించినాయి కదా, ఆయన పోయిండు గంట సేపు వెళ్ళిపోయిందని